వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ దేవాదిత్య యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు అయితే ఇక్కడైతే హైడ్ అండ్ సీక్ అయితే ఆడబోతున్నాం. మొన్నటి వీడియోలో అయితే నేను మా తమ్ముడు దంకున్నాడు, నేనైతే ఎత్తికాను కదా. ఇప్పుడు నేను దంకుంటాను, మా తమ్ముడు అయితే ఎత్తుతాడు. అయితే ఇదైతే హైడ్ అండ్ సీక్ పార్ట్ 2 అనమాట. మేమైతే మా చైన్లో అయితే ఆడుతున్నాం అనమాట. హైడ్ అండ్ సీక్ పార్ట్ 2. నేనైతే దొంగుంటాను, మా అన్న అయితే దంకుంటాడు. 1 మినిట్లో నేనైతే 1 మినిట్ టైం ఇస్తాను. ఒకవేళ 1 మినిట్లో అన్న దాంకునేసిన తర్వాత నేను వచ్చి 1 మినిట్లో కనిపెట్టాలి. ఒకవేళ కనిపెట్టలేకపోయింటే 5 మినిట్స్లో నేనైతే కనిపెట్టకపోయింటే అప్పుడు అన్న అయితే గెలిచినట్టు. ఒకవేళ నేను కనిపెట్టేస్తే నేనైతే గెలిచినట్టు అనమాట. అయితే నేనైతే ఇక్కడ లెక్క పెడుతున్నాను అనమాట. మా అన్న అయితే ఎక్కడ దాంకున్నాడో నాకు తెలియదు. హలో ఫ్రెండ్స్, మా తమ్ముడు అయితే అక్కడ లెక్క పెడుతున్నాడు, నేనైతే ఇక్కడ దంకుంటాను. అలాగే నేనైతే ఈ వీడియోలో ఖచ్చితంగా నేనే గెలుస్తాను. మీరైతే రాండి నా ప్లేస్. వీడియోలో అలాగే నేను 5 మినిట్స్ వరకు సర్వైవ్ అయితే అవుతాను. హైడ్ అండ్ సీక్ పార్ట్ 3 పార్ట్ 4 మీరైతే సపోర్ట్ ఎక్కువ చేసేటట్టయితే నేను ఇంకా చాలా అయితే వీడియోస్ వస్తాను. నేనైతే ఎక్కడ దంకుంటాను, నేనైతే ఎక్కడైతే దంకుంటాను. మా తమ్ముడు అస్సలు కనిపెట్టలేదు, నేను ఇక్కడ అనుకుంటాను. మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు, అందుకే మెల్లిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడైతే కెమెరామెన్ వెళ్ళిపో. ఇప్పుడైతే నేను లెక్క పెట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నా. నాకు తెలిసి అయితే 1 మినిట్ అయిపోయింటుంది. ఇప్పుడైతే మా అన్ననైతే నేను వెతకడం కోసం అయితే వెళ్తున్నాను. moments later.
నాకు తెలుసు మా అన్న ఎక్కడ ఉన్నాడో నాకైతే సరిగ్గా ఐడియా లేదు. నీకైతే తెలుసా? అయితే కామెంట్ చేయి. ఎక్కడ ఉన్నాడో ఏమో మా అన్న. సరే కనుక్కుంటాను. 5 minutes అయితే అయిపోయింది. ఇప్పుడు మా అన్న ఎక్కడ ఉన్నాడో ఒకసారి గట్టిగా అరిచి చెప్పాలి. టైం అయిపోయింది, ఇంకా నువ్వు బయటికి రావచ్చు. టైం అయిపోయింది, బయటికి రానా? మా అన్నని అడిగాను, ఇంకా రాలేదు. ఇంకోసారి అడుగుదాం వస్తాను. ఇంకోసారి అయితే అడుగుదాం ఒకసారి. టైం అయిపోయింది, ఇంక నువ్వు బయటికి రావచ్చు. తమ్ముడు అయితే అన్నాడు ఇప్పుడు టైం అయిపోయింది అంటున్నాడు మా తమ్ముడు. నేనైతే ఇంకైతే వెళ్తున్నాను. మా తమ్ముడు టైం అయిపోయింది వస్తున్నాడు కాబట్టి ఈ గేమ్కి విన్నర్ వచ్చేసింది నేనే. ఇప్పుడు అయితే మా తమ్ముడు ఎక్కడున్నాడు ఇంకైతే ఇప్పుడు నేనైతే వెళ్తున్నా. మా తమ్ముడు టైం అయిపోయింది వస్తున్నాడు. చూసారా వినపడుతుందా? ఇప్పుడు నేనైతే వెళ్తున్నాను. మా తమ్ముడు ఎక్కడున్నాడు? మా తమ్ముడు అయితే ఇక్కడే ఉన్నాడు. చిన్నవాడు వచ్చేస్తున్నారా? నువ్వు ఆడాడు ఎదుకున్నావరా? ఇక్కడ కూడా ఎదుగుతూ ఉన్నాను కానీ నువ్వు కనపడలేదు. ఎందుకు నువ్వు ఎక్కడ దాక్కున్నావా? నేనైతే అక్కడైతే తంకున్నాను. అక్కడ రాయి వెనకాల తంకున్నాను చిన్నాను. ఇప్పుడైతే మనం ఈ గేమ్కి విన్నర్ వచ్చేసి నేనే కాబట్టి ఈ హైడ్ అండ్ సీక్ పార్ట్ 3లో మా తమ్ముడు దాక్కుంటాడు, నేనైతే ఎత్తుకుతాను. అక్కడ వచ్చేసి వేరే ప్లేస్లో అయితే దాక్కుంటాం. అక్కడైతే చాలా ఎక్కువ ప్లేసెస్ ఉంటాయి దాక్కునేకి. ఇప్పుడైతే నేను టైంకి కనిపెట్టలేకపోయాను. మా ఆయన అయితే ఈ గేమ్లో విన్నర్ అయ్యాడు. ఇది నెక్స్ట్ వచ్చే హైడ్ అండ్ సీక్ పార్ట్ 3 మీకు త్వరలో రావాలంటే మీరైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను హైడ్ అండ్ సీక్ పార్ట్ 3లో అయితే నేను ఎలాగైనా మంచి ప్లేస్లో దాక్కొని అన్నని నేనే ఎలాగైనా నెక్స్ట్ పార్ట్ 3లో గెలుస్తాను. ఓకే, మీకైతే హైడ్ అండ్ సీక్ పార్ట్ 3 త్వరలో రావాలంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.